ఓకే అండి, మొత్తానికైతే మన చేపల పులుసు అయితే ఒక 10 మినిట్స్లో అయితే చేసేసా అనమాట. చాలా చాలా బాగా వచ్చింది. వాసన టేస్ట్ మాత్రం సూపర్గా ఉండదు. టేస్ట్ చేసి చెప్తాం ఎలా ఉందనేది. సూపర్గా ఉంది, చూడండి, పూర్తిగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజైతే మన ఛానల్ వచ్చేసి చేపల పులుసు చేస్తున్నాం అనమాట. కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాము, 3 kgs. దానికోసం కొంచెం పెద్ద పెద్ద ముక్కలే కొట్టించుకొని వచ్చాము. అలాగే ఈరోజు బయట చేస్తున్నాం అనమాట. చల్లగా ఉంది మంచిగా, కాకపోతే కొంచెం గాలి వస్తుంది. మా ఇంట్లోనే ఇక్కడ సందులో గల్లీలో అనమాట. దానికోసం ఫిష్ అయితే క్లీన్ చేసి పెట్టేశాము. ఇప్పుడే తీసుకొచ్చారు. నెక్స్ట్ చింతపండు నానబెట్టాము. ఒక 4-5 టమాటోలు, అలాగే 4-5 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. ఇవి మా చెట్టువే, పండినవి, చిన్న చిన్నగా ఉన్నాయి. కొంచెం స్పైసీ ఎక్కువ ఉంటాయి అన్నమాట అవి. పడుకున్నాయి అవి. టమాటాలు తర్వాత కట్ చేసుకోవచ్చు, కొంచెం గ్రేవీ అయిన తర్వాత. స్టవ్ ఆల్రెడీ ఆన్ చేసే ఉంచాను అనమాట, అంటే వెలిగించాను. గిన్నె హీట్ అవ్వాలని కడిగాను కదా, కొంచెం వాటర్ అది ఉంది. అయిపోయింది. ఆయిల్ పోసేసి చేపల పులుసు కూడా కొంచెం నూనె పోసిన ఎక్కువ వస్తుంది, ఎందుకంటే స్కిన్ ఉంటుంది కాబట్టి. సేమ్ చికెన్ లాగానే. మటన్కి కుక్కర్లో వండితే ఎక్కువ అనిపిస్తుంది ఆయిల్, ఎందుకంటే కొంచెం బాగా ఉడికి అది. ఇది కొంచెం హీట్ అవ్వాలి. అక్కడ ఉన్నాయి నా సామాన్లన్నీ. ఎట్లా అందుకుంటూ చూస్తా నన్ను ఇవ్వమంటావు. నన్ను సందులో కూర్చోబెడితే, ఆడ కూర్చోబెడితే నేను ఎవరిని అడగను, నేనే చేసుకుంటా. సందులో కూర్చుంటే ప్లేస్ ఆడుంది కానీ ఫుల్ గాలి వస్తుంది అక్కడ. ఇంకా గాలి ఎక్కువ వస్తుంది, అందులో ఎండ కూడా ఉంది. మళ్ళీ ఎండ ఉన్నాయో కానీ గాలి వస్తుంది ఎక్కువ. ఇవ్వండి అది మొత్తం ఈయన. అమ్మా, ప్లేస్లే ఎంత పెద్ద ప్లేస్ ఉంచుకొని ఇరుకులో కూర్చోవాల్సి వస్తుంది. ఇరుకులే బాగుంటుంది, ఎక్కువ ప్లేస్ ఉన్నా బాగోదు. ఫస్ట్ అయితే మెంతులు. పులుసు కూరలు ఎప్పుడైనా మెంతులు వేసుకోవాలి తాలింపులో. అవి కొంచెం ఫ్రై అవ్వాలి. వాటితో పాటు నేను ఆనియన్స్ కూడా వేసేస్తాను. ఉల్లిపాయలు వేసాం కదా, అయితే కొంచెం ఫ్రై అవుతున్నాయి. అలాగే ఇప్పుడు పచ్చిమిర్చి చాలా చిన్నగా ఉన్నాయి, డైరెక్ట్గా వేసేస్తా కట్ చేయకుండా. ఇది కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేయాలన్నమాట. ఓకే అండి, మనకి ముక్కలు అయితే ముందుగా చప్పగా లేకుండా మసాలాలు అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం ముక్కలు సరిపడా వేసాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం 4 స్పూన్స్ కారం. ఇది కొంచెం స్పైసీనే ఉంటుంది. అమ్మో, తేలిందా? మిరపకాయలు డైరెక్ట్ వేసినాక టోప్ అంటుంది. మూత పెట్టినా నాకు పేలుతూనే ఉంటాయి. మూత పెట్టబోతే ఇప్పుడు అప్పుడప్పుడు ఏం కదా వంట చేసాడు. మరి ఎన్ని ఎట్లయినాయి అనుకున్నారు? అట్లనే నేను లైవ్ లో చూద్దాం ఫస్ట్ టైం ఇట్లా. ఎందుకు నైట్ కూడా వెళ్ళిపోయి పేలింది పప్పు తాలింపు వేస్తుంటే. పసుపు కొంచెం తాలింపులో కూడా వేస్తా. సాల్ట్, ఎట్లాగో సరిపోదు అనుకోండి, లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. నాకేమో మెజర్మెంట్ చెప్పడం రాదనమాట, తక్కువ 2 స్పూన్స్ వేసా. ఇదంతా బాగా కలపాలి. పెద్ద పెద్ద చేపలు ఇవి, తలకాయ పెద్దగా ఉంది. ఓకే, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కలిపాను. ఎట్లాగో చింతపండు పిండేది కాబట్టి దీంట్లో చెయ్యి. ఓకే, ఇప్పుడు తాలింపు చూద్దాం. ఓకే అండి, ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగాయి, ఇలా మంచి కలర్ వచ్చేసాయి కదా. ఇప్పుడైతే మనం
నెక్స్ట్ టైం ఉన్నట్టే చేద్దాం, మన ఇక్కడ ఇరుకుగా కంఫర్ట్గా లేదు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. వాయిస్ వస్తుందా మైక్? ఆహా, కమ్మటి వాసన వస్తుంది బయట కదా. అవును, మనం చేస్తే మనకి రాదు, పక్కన వాళ్ళకి వస్తుంది. మనం ఏం కూర చేసామో వేరే వాళ్ళకి తెలుస్తుంది, వేరే వాళ్ళు ఏమండారో మనకు తెలుస్తుంది కదా. సండే వచ్చిందంటే అసలు ఇంటి పక్కల ఇంటి ఎదురుగా పక్కన సండే పెళ్ళైన కొత్తలో ఆదివారం రాగానే డోర్ తీయంగానే పొద్దున్న 7:30 కల్లా వాసనలు వచ్చాయి నాకు. పల్లెటూర్లో అంటే దూరంగా ఉంటాయి ఇల్లు అని తెలియపోయేది. బయటికి రాగానే సండే రోజు బయటికి ఏంది ఇంత పొద్దున్నే లేచి కూరలు ఉండారా అని అనుకునేది నేను. ఇప్పుడైతే చాప ముక్కలు వేసేస్తున్నాం. ఇప్పుడు ఎగేయాలి వాటిని, కలపొద్దు. మా అమ్మమ్మ ఇట్లా చేస్తుంది, ఎగేస్తుంది. ముక్కలు ఎగేసి రాపో ఒకసారి అనేది. ఎగేసడం అంటే ఒక మాట కూడా ఉంది కొంచెం నెగిటివ్. అంటే ఎక్కిచ్చి చెప్పడం. బాగా చెప్పినాడు మీద ఎక్కిచ్చి అని చిన్నప్పుడు, అంటే ఉన్నవి లేనివి అని. ఎగేయడం అంటే వాళ్ళ మీదకి ఉసిగొలపడం, అంతేనా? చిన్నగానే ఉంచాలి మంట అయితే. కొంచెం ఆ పొయ్యి అట్లనే ఉంటుంది, దీని మీద మూత పెట్టి చింతపండు రసం తీసుకున్నా. ఇప్పుడు నేను ఒక మెట్టు ఎదిగాను, ఇప్పుడు కింద నుంచి పైకి ఒక అంతస్తు ఎక్కా అనమాట. కూర్చోలేకపోతుంది మా ఉమా కింద. నేను అప్పటికి ఫస్టే చెప్పిన ఉమా వద్ద కింద కూర్చోను. నేను ఏ పని చేసినా ఇప్పుడు అన్నా నేను ఇక్కడ ఎట్లా ఇక్కడ నువ్వు కూర్చోలేవు కింద చేయడానికి అవ్వదన్నా నీతో. అయినా ఏం కాదు, నీ కిందనే కూర్చుంటా అన్నావు. ఇప్పుడు మళ్ళీ నాతో కింద కూర్చుని ఏ పని కింద కూర్చొని చేస్తుంది, తింటాం కానీ ఇరుకులో కూర్చొని ఇవన్నీ అందుకోవడానికి వేయడానికి స్టవ్ మీద అది కలబెట్టడానికి. మీరేమన్నారు? కింద కూర్చోలేకపోతుంది మా ఉమా అన్నారు. ఇప్పుడు అనలేదు. అప్పుడు కూర్చోలేదా అనలే కదా, ఎప్పుడు కూర్చోలేదా అనలేదుగా. ఇప్పుడు అన్నా నేను, ఇప్పుడు వీడియోకి ఇప్పుడే మాట్లాడుతున్నాను నేను, ఎప్పటిదో కాదు. మినిమం డిగ్రీ చదువుకోవాలి. కింద కూర్చోలేమంటే కంఫర్ట్గా బతకరు. హిందీ మస్తు మాట్లాడుతుంది. మా దీవెన్ బాబు నేర్పిస్తుంది ఇప్పుడే. వాళ్ళ స్కూల్లో నేర్చుకొని వచ్చి ఇక్కడ నేర్పిస్తాడు. నాకు నైట్ నేర్పిస్తాడు. అమ్మా తూ उधर जाके सो जाओ मैं इधर सो जाता. हिंदी మామూలుగా ఉండదు నైట్. ఏ క్యా ఏ కానా కాయే అంటాడు. ఒక్కోసారి అరబిక్ కూడా వస్తుంది, అలా అంటాడు. ఇప్పుడు అది అరబిక్ మీరు మాట్లాడేది అట్లా ఉంటుంది, అర్థం కాకుండా అట్లా ఉంటుంది అనమాట. చూడండి, హిందీ మామూలుగా అర్థం కాదు, ఇంకా అరబిక్ అర్థమైంది నాకే అంటున్నా. ఓకే, ముక్కలు అయితే మంచిగా మగ్గాయి. ఇప్పుడు చింతపండు రసం. చేపల పులుసు అంటే చాలా ఈజీ, కాకపోతే కుదరాలి మంచిగా. స్మెల్ మాత్రం మామూలుగా రావట్లేదు. కొంచెం పడుతుంది సార్. చింతపండు కూడా కొంచెం ఇది పులుపుగానే ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ వేయలేదు. 3 kgsకి ఒక పిరికెడేసామా అంతే. నాకు తెలిసి సరిపోయిద్ది అనుకుంటా పులుపు. చెప్పాను కదా ఆయిల్ ఎక్కువగానే వస్తుందని. ఇప్పుడు స్పూన్తో జస్ట్ చికెన్ మటన్ ఎక్కడ కలుపుతాం కానీ చేపలని కలపలేము.
చాలా కేర్ఫుల్గా ఉండాలి. తినేటప్పుడు కేర్ఫుల్ ఉండాలి, కలిపేటప్పుడు కేర్ఫుల్ ఉండాలి. వీటికి సరిపోతుంది. మరి ఎక్కువ వేస్తే పులుసు ఎక్కువ వేసామనుకోండి ముక్కలు ఉడికేసరికి మెత్తగా అయిపోతాయి, ఇంకా టేస్ట్ అంతగా అనిపించదు. చేప మరీ ఎక్కువ ఉడికినా కూడా టేస్ట్ బాగోదు. అంతే. ఓకే అండి, ఇప్పుడైతే మనం టమాటాలు కూడా కట్ చేసుకున్నాము. పులుసు వేసిన ఒక 5 మినిట్స్ టమాటాలు వేయాలి. కావాలంటే మనం తాలింపులో అయినా వేసుకోవచ్చు, నేను తాలింపులో వేయట్లేదు. స్లోగా కుక్ చేసుకోవాలన్నమాట వీటిని. పేస్ట్ అయినా వేసుకోవచ్చు, ఆనియన్ టమాటో పేస్ట్, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు. అంతే. లాస్ట్లో ఫైనల్గా కొంచెం ధనియాల పొడి, జీలకర్ర మెంతుల ఆవాలు పొడి వేసేసుకోవాలి. ఇదైతే కొంచెం ఉడకాలి, ఇంకా టైం పడుతుంది, దగ్గర పడేంత వరకు ఉడికిద్దాం. ఓకే అండి, ఒకసారి అయితే మన పులుసు ఎంతవరకు వచ్చిందో చూద్దాము. చూడండి, చాలా తొందరగా అయిపోద్ది చేపల పులుసు. వాసన మాత్రం మామూలుగా లేదు. ఇప్పుడు దీంట్లో కొంచెం నేను మెంతిపిండి, ఆవపిండి, జీలకర్ర వేయించిన పౌడర్ వేస్తున్నాను. కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను, మరీ ఎక్కువ కాదు. స్పైసీ కారం కదా కొంచెం వేసాను నేను, సరిపోతుంది ఆ మాత్రం. ఫైనల్గా కొత్తిమీర అయితే మామూలుగా వాడం మేము. పెద్ద పెద్ద కట్టలు ఒక 1 వీక్ కూడా రాదనమాట నాకు. అంతే. ఓకే అండి, మొత్తానికైతే మన చేపల పులుసు అయితే ఒక 10 మినిట్స్లో అయితే చేసేసా అనమాట. చాలా చాలా బాగా వచ్చింది. వాసన, టేస్ట్ మాత్రం సూపర్గా ఉండదు. టేస్ట్ చేసి చెప్తాం ఎలా ఉందనేది. సూపర్గా ఉంది, చూడండి, పూర్తిగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, చేపల పులుసు అయితే పూర్తిగా చల్లారింది. చూసారా, చిక్కబడిద్ది అని చెప్పాను కదా. కొంచెంసేపు అయిన తర్వాత ఇలా ఉందన్నమాట. ఇప్పుడైతే మనం ఇది హోల్స్ ఉన్నది తీసుకున్నా నేను గరిట. చేపలు వేయాలంటే భయం వేస్తుంది నాకు. చూడండి, పులుసుకి ఇది గుంట గరిట. చేపల పులుసు చల్లారిన తర్వాత చాలా బాగుంటుంది టేస్ట్, వేడి మీద కంటే కూడాను. నెక్స్ట్ అయితే ఇంకా బాగుంటుంది అంటారు, కానీ నాకు వేడి వేడిది ఇష్టం. అప్పటిదాకా ఉండదు నాకు, వేడి వేడిది ఇష్టం. ఏదైనా బిర్యానీ అయినా, చేపలైనా, వెజ్ అయినా, నాన్ వెజ్ అయినా, ఏదైనా టేస్ట్ చేద్దాం. నేనైతే చేపల పులుసు సాంబార్లోనే కలుపుతా. మా అమ్మ అంటది, ఏంది అట్ట కలుపుకున్నావు అని అంటది సాంబార్లాగా. మా అమ్మ ఎట్లా కలిపేవనా, మా అత్తయ్య మా అమ్మ ఇట్లా కలుపుకుంటారు. ఇట్లుంటుంది కూరలాగా ఇట్లా కలుపుకుంటారు. దీవినా నేను తినేటప్పుడు చూడాలి, ముక్కలన్నీ అట్లనే ఉంటాయి, పులుసు మాత్రం అయిపోయింది. సూపర్ కుదిరింది. చాలా చాలా బాగుంది. బయట చేసే వంటలు మంచిగా కుదురుతాయా? రోజు బయటనే ఆడ పొయ్యి పెట్టా, ఆడ చేసేసి ఇంతకుముందు అమ్మమ్మలు నాయనమ్మలు బయట పొయ్యి పెట్టి చేసేది, కట్టెల పొయ్యి మీద. అంటే ఆ గాలిలో ఉన్న టేస్ట్ వచ్చి ప్రకృతి. ఓకే మరి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా బాగుంది ఫర్ వాచింగ్.